పాదం మోపి మంగళంపల్లిని పావనం చేయబోతున్న పావని. ఎలా ఉందే? వెరీ గుడ్. ఏంటి FBలో పోస్ట్ చేసావా? అది కూడా బైక్ నడుపుతూ. హే, అప్పుడే 120 లైక్స్. అయినా నీ పేరు పావని కాదు కదా, నవ్య కదా. మనం గర్ల్స్, మనం అంతే. పేరు మనదుంటే ఫోటో వేరొకరిది. అదేంటి? అది మన అమ్మాయిల సైకాలజీ. ఓహో, నీకర్థం కాదులే. ఏంది? జస్ట్ కిడింగ్. అబ్బా, ఎంత బరువుందే తల్లి. ఏం పెట్టావు ఇందులో? ఓ, ఈ పల్లెటూరులో కూడా ఇంత పెద్ద ఇల్లా? చాలా బాగుంది. ఎవరు వీళ్ళు? ఇంత ఎండలు వస్తున్నారు. ఎవరమ్మా మీరు? అన్నపూర్ణమ్మ ఆంటీ. అన్నపూర్ణమ్మనే గాని ఆంటీని కాదు పిల్ల. అమ్మమ్మగా ప్రమోషన్ ఇచ్చినారు కదా ఈ మధ్యన. అది సత్యనారాయణ గారు. మా తమ్ముడే పిల్ల, చెప్పిండు. నవ్య అంటే నువ్వే కదా? నేనే అమ్మమ్మ గారు. తను భువన. మేము అగ్రికల్చరల్ సైన్స్ స్టూడెంట్స్ మీ. చెప్పిండు. ఎన్ని దినాలు ఉంటారు? 2 months అమ్మమ్మ గారు. ఈ పిల్ల మూగదా? అయ్యో, మరి మాట్లాడదేంది? కొత్త కదా, కొంచెం సిగ్గు. ఓ గట్లనా? ఊపింది చాలు. ఇదిగో ముసల్ది కదా అని దీనికి చాదస్తం ఎక్కువని మీరు భయపడుతూ ఉండనవసరం లేదు. చాలా ఓపెన్గా, చాలా స్వేచ్ఛగా ఉండొచ్చు. సరే అమ్మమ్మ గారు. ఏంది పిల్ల సరే? నేను ఇంకా పూర్తిగా చెప్పందే. చెప్పండి అమ్మమ్మ గారు. మా కాలంలో మేము ఎట్టాಗೂ స్వేచ్ఛగా లేము. మా మగాళ్ళు ఇచ్చి సావలేదు. మీరైనా స్వేచ్ఛగా ఉండండి. అప్పండి, పైకి పోండి, ఏంటో కొడుతుంది. అలాగే. పిల్లలు ఎంత ముద్దుగున్నారు. పేపర్ చూద్దామంటే ఎప్పుడు సావు కబుర్లే. ఇది చూడాలంటేనే నాకు భయం అనిపిస్తున్నది. ఎట్టనో ఏందో. ఏం చేస్తున్నావు? అమ్మమ్మ ఏం చెప్పింది? అంటే చాలా ఓపెన్గా, స్వేచ్ఛగా ఉండమని చెప్పింది. అదే కదా నేను చేసేది. స్వేచ్ఛగా ఉండడం అంటే ఇలా విప్పుకొని తిరగడం కాదు. పిచ్చి భువన, పరేషాన్ నై హోనా, మే హూనా. అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇంకా రివీల్ కాలేదు. ఈ సావిత్రి, సక్కుబాయి, అనసూయ కథలు అప్పటి తరానికి ఇన్స్పిరేషన్ కదా. మరి ఈ జనరేషన్ అమ్మాయిగా నా ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? ఎవరు? సన్నీ లియోనా? ద్రౌపది. ద్రౌపది. ద్రౌపదా? అసలు 5 భర్తలతో ఆ రోజుల్లో ఆవిడ ఎంత ఎంజాయ్ చేసుంటుందో కదా. ద్రౌపది ఎంజాయ్ చేయడం ఏంటే? అసలు చేసిందో లేదో నాకు అనవసరం. ఆ 5 లవ్ చేసి ఆ 5 పెళ్లి చేసుకుంటే అబ్బాబ్బాబ్బా, ఆ కిక్కే వేరప్ప. కొంపతీసి 5 ఒకేసారి లవ్ చేసి ఒకేసారి పెళ్లి చేసుకుంటావేంటి? వై నాట్? తప్పే. తప్పేంటే? మగాళ్ళు 2-3 పెళ్లిళ్ళు చేసుకొని సెంచరీల మీద సెంచరీలు కొడుతుంటే మనమేం తక్కువ? వాళ్ళకో రూల్, మనకో రూలా? పిచ్చెక్కిందా నీకు? పడతాను. ఈ ఊర్లోనే పట్టేస్తాను కత్తి లాంటి కుర్రాళ్ళని. ఈ ఊర్లో ఎవరుంటారే? ఉంటారు. కొంచెం అందం ఉండి అరకుర చదువులున్న అమ్మాయిలు జాబులు లాగేసుకునే రోజుల్లో అబ్బాయిల ఊళ్ళల్లోనే ఉంటారు. కాకపోతే కొంచెం ఎక్కువ డబ్బు ఉంటే పబ్బుల్లో ఉంటారు, తక్కువ ఉంటే టీ షాపుల దగ్గర ఉంటారు. నిజమేనే. వావ్, సూపర్. ఈ 4 ఫిక్స్. మరి ద్రౌపది కాన్సెప్ట్లో 5వ వాడు? ఇలా రా. సిటీలో ఒకడిని ఆల్రెడీ సెట్ చేశా. అమ్మో, నీకు దండం తల్లి. బంటి, ఎక్కడ చచ్చావురా? ఒరే బంటి. ఏందా లొల్లి? నాన్నకి ఒంట్లో బాలేదురా, పొలం కాడికి పోయిరా పోరాదు. పో. నా బంగారు కొండ కదూ, పంటను మొత్తం పిట్టలు కొట్టేస్తున్నాయిరా. అక్కడికి వెళ్తే ఎండ నన్ను కొడుతుంది. నీ కొడుకు ఎక్కువనా పంట ఎక్కువనా? నేను వెళ్తాను లేవే, పిల్లాన్ని ఇబ్బంది పెట్టకు.
2 రోజులు మీ దుకాణాలు మానేసి బయట తిరగండి, ఏమైనా జరగచ్చు. నేనే పోతాలే, నువ్వు పడుకో. ఒక్క నిమిషం రా. మళ్ళీ ఏంది ఇది పట్టకపోయి ఎండగొట్టదు. ఏంది అందరూ బడాయి నన్ను చూసి నవ్వుకోవాలా? ఓ లవలు పెట్టిపో. ఈడొకడు. అవ్వా ఏం పంటనో ఏందో నా ప్రాణానికి వచ్చింది. ఏ పెట్లు, మా పంట దొరికిందా తినడానికి? పక్క పంటకు పోరాదే. హే ఈ మంగళంపల్లి ఊరు ఎంత బాగుందే పచ్చగా. హే వీడేం చేస్తున్నాడా ఇక్కడ? ఏదో ఒకట్లే మనకెందుకు. నేను అమ్మాయినే తల్లి, సడన్ బ్రేక్ వేయకు. హలో హలో, హలో, నా పేరు ఆద్య. నా పేరు బంటి. సిటీ నుండి వచ్చాం. ఇది భువన. హాయ్. ఒక చిన్న హెల్ప్ చేస్తారా? అయ్యో అడగండి. మాకది తాగాలనుంది. అది కళ్ళండి. పర్లేదండి, టేస్ట్ చేస్తాం. తాగితే మొత్తండి. పర్లేదండి, ఎంజాయ్ చేస్తాం. మీరు లేడీస్ కదండి. హలో, నీ వల్ల అవుతుందా కాదా? అవుతుంది, తెస్తాను. మ్మ్. చెప్పానా, మగాళ్ళందరూ చిత్త కార్తిక్. సెన్సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారంటే. మంచే చెప్పబోతున్నానే. వద్దు తల్లి, నీ మాటల్లో నీతులున్నా అవి బూతులే. అమ్మ సత్యం రోయ్ దేవుడా. అమ్మా